మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. ప్రస్తుతం మనం రఘునాథపాలెంలో ఉన్నాం. సో దీని సర్పంచ్ ఎలక్షన్స్ డేట్ల తేదీలని తెలియజేయడం జరిగింది. ఈ డిసెంబర్ 11వ తేదీ, అలాగే డిసెంబర్ 14వ తేదీ, డిసెంబర్ 17వ తేదీ 3 దఫాలుగా ఎన్నికలు నిర్వహించే ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలో ప్రస్తుతం నేను రఘునాథపాలెంలో ఉన్నాను. ఈ రఘునాథపాలెం చెప్పుకోవాలంటే ఖమ్మంలోనే పెద్ద మండలం. అందులో వచ్చేసి 37 పంచాయతీలు ఉన్నాయి. 37 పంచాయతీలు కూడా గ్రామాలలో, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పంచాయతీలన్నీ కూడా సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఎలక్షన్స్కి రంగానికి పోటీలు పడే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో పార్టీ అభ్యర్థులు కూడా సిద్ధం చేసుకునే పరిస్థితులు ఉన్నారు. అప్పటికి రిజర్వేషన్ పర్వం పూర్తయింది. ఏ ఏరియాల్లో ఏ జనరల్, సిఆర్, బీసీ అనే కోటాలు ఏదైతే దారిగా ఉన్నాయో వాటి పరంగా అభ్యర్థుల్ని అయితే తయారు చేసుకోవడం అయితే జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఇక్కడ మనం రఘునాథపాలెంలోని సర్పంచ్, మాజీ సర్పంచ్ ఉన్నారు. సార్, మీ పేరు చెప్పండి. మీరు ఇంతకుముందు సర్పంచ్గా ఎప్పుడు చేశారు, ఏం చేశారు, ఎలా ఉంటాయి ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ఈ ఊళ్ళో? నా పేరు రెంటల్ ప్రసాద్. నేను 2013 నుంచి 2018 వరకు సర్పంచ్గా పనిచేశాను రఘునాథపాలెం విలేజ్లో. ఇక్కడ విలేజ్లో మేజర్గా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇక్కడ ఏ అభ్యర్థి అయిందంటారు? ఎస్సీఆ, ఎస్టీఆ, జనరల్? రఘునాథపాలెం ఎస్సీ జనరల్ అయిందండి. ఇక్కడ మేజర్గా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నది రఘునాథపాలెం విలేజ్. సో సాధారణంగా పంచాయతీ ఎలక్షన్ కానీ ఇప్పుడు ప్రజెంట్ నామినేషన్స్ పర్వం మొదలవుతుంది. రేపటి నుంచి సుమారు 29వ తారీఖు వరకు నామినేషన్ పర్వం అయితే కొనసాగుతుంది. తదనంతరం 30వ తారీఖు స్క్రూటినీ ఉంటుందని చెప్తున్నారు. తర్వాత ప్రచార కార్యక్రమం జరుగుతుంది. సాధారణంగా ఈ ఊరు చాలా పెద్దది. ఈ ఊర్లో ఆల్మోస్ట్ 37 పంచాయతీలు ఉన్నట్టుగా గుర్తిస్తున్నాం మనం ఈ మండలానికి. సో ఈ మండలం యొక్క ఈ ఎలక్షన్ యొక్క ప్రత్యేకత అంటే మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో 2 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నది. ఈ పరిపాలనలో భాగంగా పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు, అదేవిధంగా ఖమ్మం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు గ్రామీణ ప్రాంతాల మీద అభివృద్ధిలో ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు కానీ ఇంకా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు. మా మండలం, మా నియోజకవర్గంలో మంత్రి గారికి అండదండలుగా ప్రజలు ఉన్నారు. అదేవిధంగా గవర్నమెంట్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఫ్రీ బస్సు కానీ, సన్నబియ్యం కానీ, ఫ్రీ కరెంటు కానీ. ఇప్పుడు మీరు పార్టీ పరంగానే కాకుండా జనరల్గా ఇక్కడ ఎలా ఉంటుంది? ఇప్పుడు అభ్యర్థుల్ని తీసుకున్న తర్వాత ఇనానమస్గా తీసుకెళ్లే ప్రయత్నాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అభ్యర్థుల గురించే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి. సో అభ్యర్థుల గురించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎలాంటి అభ్యర్థులని ఇచ్చేశారు? మిమ్మల్ని ఎంపిక చేశారా? ఇంకేం అట్లాంటివి ఏం కాలేదు. ప్రజెంట్ గా అభ్యర్థుల్ని సెలక్షన్ చేయడానికి మీటింగ్స్. అభ్యర్థుల బరిలో మీరు ఉన్నారా? ఉన్నా. అందరూ అభిప్రాయం తీసుకొని ఎవరిని పెడితే బాగుంటది, ఎవరు పెడితే గెలుస్తుంది అనే అభిప్రాయంతో, ప్రజలందరూ అభిప్రాయంతో అభ్యర్థిని సెలక్షన్ చేస్తారు. ఇప్పుడు మీరు సమావేశం కూడా ఏ అభ్యర్థిని ఉంచాలి ఏంటి అనే సమావేశాలు జరుపుకుంటున్నట్టుగా అర్థమవుతుంది. అవును, అదే అందరూ అభిప్రాయం తీసుకోవాలి కదా. ప్రజలందరూ అభిప్రాయం తీసుకొని ప్రజలందరికీ నచ్చిన క్యాండిడేట్ ని పెడితే రేపు గెలిచే అవకాశాలు ఉంటాయి కదా. మీ గ్రామంలో ఇప్పటికీ ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది. ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2 ఏళ్ళుగా నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాలు ఇప్పటికే లేట్ అయ్యాయి. సో పలు కారణాల చేత వాయిదాలు పడుతూ రావడం జరిగింది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీ గ్రామంలో వాతావరణం ఎలా ఉంటుంది? రాజకీయ వాతావరణం ఎప్పుడైనా? మా గ్రామంలో అయితే వాతావరణం మంచిగా ఉంటది. ప్రజలందరూ కూడా మంచిగానే ఉన్నారు. ఇబ్బంది అయితే ఏం లేదు. మా గ్రామంలో అన్ని రకాలుగా అభివృద్ధిలో కానీ అన్నిట్లో ముందే ఉన్నాం మేము కాంగ్రెస్ పార్టీగా. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిస్తే ఇంకెక్కువ అభివృద్ధి జరిగిద్దని మేము ఆశిస్తున్నాం. సో ఇంకా మరి కొంతమంది స్థానికులు ఉన్నారు రాజకీయంగా. సార్ చెప్పండి సార్, ఎలా ఉంటుంది మీ రాజకీయం ఇక్కడ అంటే ఏం చెప్తారు? మీ అభ్యర్థుల్ని ఎంచుకునే క్రమం కొనసాగుతుందని చెప్పొచ్చు. మీ ఎంతమంది అభ్యర్థులు మీకు ఇక్కడ పోటీలో ఉన్నారు? స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన కాడి నుంచి గ్రామాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఈ రఘునాథపాలెం మండలంలో 37 గ్రామ పంచాయతీల్లో కూడా ప్రతి గ్రామ పంచాయతీల్లో నిలబడే అభ్యర్థులు కోసం ప్రతి గ్రామంలో కూడా సమావేశాలు ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్నాయి. కాకపోతే ఈ గ్రామీణ ప్రాంతం కాబట్టి ప్రజలందరూ కూడా పనులకు వెళ్ళటం వలన
సాయంకాలం ఎక్కువ గ్రామాల్లో ఈ యొక్క సమావేశాలు ఈరోజు నిర్వహించుకుంటున్నారు. రేపటి నుంచి నామినేషన్ల పర్వం మొదలవుతుంది కాబట్టి ప్రతి గ్రామంలో కూడా చాలా మంచి వాతావరణం ఉంది. రఘునాథపాలెం మండలంలో కాంగ్రెస్ పార్టీకి చాలా సానుకూల వాతావరణం ఉంది. 37 గ్రామ పంచాయతీల్లో కూడా. దానికి ముఖ్య కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు కూడా 2 కళ్ళుగా భావించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారు ముందుకెళ్తున్నారు. దాంట్లో ఖమ్మం నియోజకవర్గంలో కూడా గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు పట్టణ ప్రాంతం, గ్రామీణ ప్రాంతం అని తేడా లేకుండా ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా అభివృద్ధిని విశేషంగా ఇక్కడ మనం తీసుకెళ్లారు. మాట్లాడబోయే అంశం ఏంటంటే, మీ ఊర్లో అంటే ఖమ్మం రఘునాథపాలెం మండలంలోనే అతిపెద్ద మండలం, అలాగే 37 పంచాయతీలు ఉన్నాయి. సో దాని గురించి చెప్పండి, వాటి మీద ఎలా? 37 గ్రామ పంచాయతీల్లో కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో కేవలం రహదారులలోనే 175 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టడం జరిగింది. ప్రతి గ్రామం నుంచి గ్రామానికి బీటీ రోడ్డు వేయటమే కాకుండా ప్రతి గ్రామంలో కూడా పంట పొలాలకు వెళ్లే డొంక రోడ్లను కూడా అభివృద్ధి చేసి బీటీ రోడ్లను వేశారు. ఈ 37 గ్రామ పంచాయతీల్లోని ప్రతి చెరువుకు కూడా మంచుగొండ నీటి ఎత్తిపోతల పథకం ద్వారా సాగర్ జలాల్ని అందించి వారు రైతుల విషయంలో కూడా ఎంతో కరువు పీడిత ప్రాంతమైన రఘునాథపాలెం మండలాన్ని తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల నుంచి సస్యశ్యామలంగా పచ్చని పంట పొలాలతో విరాజిల్లే విధంగా వారు ముందుకెళ్తున్నారు. అదేవిధంగా పేద ప్రజలకు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇళ్ళు, ప్రతి ఒక్క పేదవాడు కూడా నాకు ఇల్లు కావాలనే ఆలోచనతోని వారు ఉంటున్నారు. ఆ కళ కూడా ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి సహకారంతో రఘునాథపాలెం మండలంలో సుమారు 1500 ఇళ్లను మంజూరు చేసి అవి కూడా స్లాబ్ లెవెల్కి 50% వచ్చాయి. కాబట్టి ప్రతి పేదవాడు కూడా ఈ యొక్క సంక్షేమ అభివృద్ధి పథకాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమైనవి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సాధ్యమైనవి. తుమ్మల నాగేశ్వరరావు గారికి మనం స్థానికంగా ఎల్లవేళలా వారికి సహకరించి మన మండలాన్నే కాదు, మన గ్రామాన్నే కాదు, మన వీధిని కూడా అభివృద్ధి చేసుకోవటానికి ప్రతి ఎన్నికల్లో కూడా వారికి అండగా ఉండాలనే ఆలోచనతోని ఈ యొక్క గ్రామీణ ప్రజలు ఆలోచిస్తున్నారు. స్థానిక సంస్థల్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి వారు అధికారం ఇచ్చే దిశగా ఒకటి మీరు ప్రచారంలో భాగంగా చెప్పే విషయాలు చెప్తున్నారు. నేను ఇక్కడ ముఖ్యంగా మాట్లాడిన అంశం ఏంటంటే, అభ్యర్థులు మీ పార్టీ తరఫున మీ ఊర్లో అభ్యర్థుల సంఖ్య, పోటీ ఎలా ఉంది? అంటే సాధారణంగా చూస్తే ఇప్పుడు ఎస్సీ జనరల్ అయింది కదా ఇది. సో ఎంతమంది పోటీలో మీ పార్టీ తరపు నుంచి ఉన్నారు? ఆ పోటీ యొక్క తత్వాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? దాని భాగంగా ఆ విషయాలు చెప్పండి. రఘునాథపాలెం గ్రామమే కాదండి, రఘునాథపాలెం మండలంలో 37 గ్రామ పంచాయతీల్లో కూడా అది ఎస్సీ, ఎస్టీ, జనరల్ పంచాయతీలు. వీటిల్లో కూడా అది మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, ప్రతి పంచాయతీల్లో కూడా పోటీ చేయటానికి చాలా మంది యువకులు ఉత్సాహత చూపుతున్నారు. మా గ్రామంలో కూడా పోటీ చేయటానికి యువకులందరూ కూడా ముందుకు వస్తున్నారు. దాంట్లో కూడా ప్రజలు, పార్టీ అందరం కూడా కార్యకర్తలం ప్రజల అభిప్రాయం తీసుకొని దాంట్లో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఒక అభ్యర్థిని ఎన్నుకొని అతని గెలుపుకి అందరం కూడా కృషి చేయటానికి ఈరోజు సమావేశం పెట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. సార్ చూడొచ్చు, అభ్యర్థుల యొక్క సెలక్షన్స్ కోసం, అంటే అభ్యర్థుల నియామకం కోసం ఊర్లలో కూడా ప్రతి చోట రచ్చబండ దగ్గర కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేసుకుని ఏ అభ్యర్థి అయితే వాళ్ళ పార్టీ నుంచి పెట్టుకోవాలి అనే కార్యక్రమాన్ని అయితే ఇక్కడ ప్రతి ఊళ్ళో కూడా చూసే సన్నివేశం చూడొచ్చు.